సమానంగా ఆయన కూడా మనందరికీ కూడా మహాత్ముడే తెలియజేస్తా ఉన్నాం. 75 సంవత్సరాల తర్వాత కూడా మనమందరం కూడా ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి వాళ్ళు, మైనారిటీ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఈ రోజున నిజంగా మనం మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞుడుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు మన మీదే ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి గమనిస్తే అణచివేత అనేది నిరంతరం రాజ్యాంగంలో కనీసం మనకు హక్కులు కల్పించబడినాయి. మన హక్కుల్ని కాలరాస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకునే పరిస్థితుల్ని రాజ్యాంగంలో పొందపరిచినటువంటి పరిస్థితుల్ని వాటి ఫలాల్ని మనం ఈ రోజున అనుభవిస్తూ ఉన్నాం. అదే రంగానికి ముందు పుట్టినటువంటి ఆయన, రాసినటువంటి ఆయన ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు కానీ ఎన్ని రకాలైనటువంటి అణచివేతలకు కానీ గురైంటాడో ఒక్కసారి ఊహించుకోమని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. అంతటి అణచివేతకు గురి అవుతూ కూడా పైకెగిరినటువంటి శిఖరం మాదిరిగా నిలబడినటువంటి ఆయన ఆలోచన విధానం, ఆయన పోరాట పటిమ ఈ రోజు కూడా సమాజంలో అణచివేతకు గురవుతున్నటువంటి వెనుకబడిన వర్గాల వారికి కావచ్చు, దళితులకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, మనకందరికీ కూడా ఒక స్ఫూర్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికి కూడా ఎదిగే క్రమంలో ఏ ఆలోచనతో అయితే ఆయన రాజ్యాంగాన్ని సమాజ స్థాపన కోసం ఆలోచన చేసి రాసున్నాడో అది స్థాపించే క్రమంలో కూడా నిరంతరం మనం అణచివేత గురవుతున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటాం. అది రాజకీయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. కానీ ఏ పోరాట స్ఫూర్తి అయితే ఆయన అప్పట్లో చూపించినాడో ఆ పోరాట స్ఫూర్తి మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన పోరాట ఫలితమే ఈ రోజున కనీసం మనము చట్టపరంగా, రాజ్యాంగ పరంగా రక్షింపబడినాం అనేది వాస్తవం. మరి ఇంత పెద్ద ఎత్తున రక్షణ కల్పించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తులకి మనం ఎప్పుడు నివాళులర్పించినటువంటి వాళ్ళమైతామంటే ఆయన ఆ రోజుల్లో కలగన్నాడు. ఈ భారతదేశంలో అణచివేతకు గురయ్యేటువంటి వర్గాలు ఏ రకంగా కూడా అగ్రవర్ణాలకు తక్కువగా బతకనటువంటి పరిస్థితులను కల్పించాలనే ఆలోచనతోనే ఆ రోజున రాజ్యాంగ రూపకల్పన జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి ఈ దేశంలో అణచివేత అనేది నిరంతరంగా కొనసాగకూడదు. అణచివేతకు దూరంగా అగ్రవర్ణాలతో సమానంగా అన్ని వర్గాల వారు బతకాలనే ఒక కృతనిశ్చయంతో చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే వెనకబడిన వర్గాల వారు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు అణచివేయబడే పరిస్థితుల్లో మొక్కవోని ధైర్యంతో నిరంతరం పోరాటం చేసి నిలబడి ఏదైతే సమానత్వం ఆయన కలగన్నాడో దాన్ని మనం సాధించి చూపిస్తేనే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళమైతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన చూసినప్పుడల్లా, ఆయన జయంతి జరుపుకున్నప్పుడల్లా, ఆయన గుర్తొచ్చినప్పుడల్లా మనందరిలో ఒక పోరాట పటిమ అనేది, ఒక పోరాట స్ఫూర్తి అనేది నిరంతరము వెలుగొందాలని చెప్పేసి కూడా మనకి అందరికీ కూడా తెలియజేస్తాను.